Before receiving God's word into our hearts, let's all clap our hands and sing this wonderful song and give all the glory and honor to our Lord Jesus Christ. Hallelujah. We welcome you to the service this evening. ఈ సాయంకాల సమయంలో ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. Before we start meditating on God's word, let us bow our heads in prayer. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మనందరం కూడా ఆయన సన్నిధిలో తలలు వంచి దేవునికి ప్రార్థన చేసుకుందాం. Let us ask the Holy Spirit to do his work in our lives. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాన్ని జరిగించాలని మనం దేవుణ్ణి అడుగుదాం. Father, merciful God, కనికరము కలిగిన మా తండ్రి, we come to thy throne of mercy and grace. నీ కృపా కనికరాల యొక్క చాటుకు మేము వస్తున్నాం. We thank you and praise you that you are the living God who loves us and who wants to talk with us. నువ్వు సజీవుడివైన దేవుడివైనందుకు నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, మాతో మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం. Lord, we humble ourselves and we pray that you will speak to us and teach the truths that are written in your word. ప్రభా, నీ సన్నిధిలో మేము విధేయులమై ప్రభా, నువ్వు మాతో మాట్లాడాలని ఉద్దేశించిన మాటల్ని ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. You are the living word, Lord Jesus. We pray that you will move in our midst and speak to each and every one of us. మీరు మా మధ్యలో సంచారము చేసి ప్రభా, మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారని మేము ఆశపడుతున్నాం. Yes, Lord, we know that there is awesome power in your word. అవును ప్రభా, నీ యొక్క మాటలో జీవం కలిగిన ఆశ్చర్యమైన శక్తి ఉన్నది నాయనా. Lord, when you spoke, even the dry bones heard it. ప్రభా, ఎండిన ఎముకలు నువ్వు మాట్లాడినప్పుడు ప్రభా అవి జీవాన్ని పొందుకున్నాయి. Lord, when you spoke, the wind and the waves and the storm was calmed. ప్రభా, నువ్వు గద్దించినప్పుడు నీ మాటకి ప్రభా, నీ స్వరాన్ని విని నాయనా నీకు వందనాలు, గాలి తుఫాను గద్దింపబడ్డాయి ప్రభా.
Lord, we pray that you will speak to us and to the situations that are bothering us today. ప్రభా ఈ దినము మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ప్రభా నువ్వు మాతో మాట్లాడుతావని మేము ఆశపడుతున్నాం. Give us your peace and your courage and strength to face the situations that surround us. ప్రభా మా చుట్టూ ఉన్న పరిస్థితులను ఎదుర్కోవటానికి మాకు కావలసిన ధైర్యాన్ని ప్రభా మాకు కావలసిన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. Lord, help us to run the race with faith and patience. ప్రభా ఓపికతో సహనంతో మా ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ప్రభా మేము పరిగెత్తే శక్తిని మాకు దయచేయండి. We commit ourselves, myself and my dear sister, into your hands, Lord. ప్రభా నన్ను అదే విధంగా నా ప్రియ సహోదరిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. Hide us behind the cross and you speak to each and everyone, whether they are here in the sanctuary or listening to God's word online. Be with them and speak to them, Father. నీ సిలువు చాటును మమ్మల్ని మరుగుపరిచి ప్రభా నేను నీ స్వరముతోటి ఈ ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో అదే విధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి. We give you all the glory, honor and praise. In Jesus' name we pray. సమస్త మహిమ ఘనతని కర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. We greet you all in the mighty and awesome name of our Lord and Savior Jesus Christ. సర్వశక్తి కలిగి యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ మేము శుభములు తెలియజేస్తున్నాం. We pray that the Lord will bless each and every one of you who have come to worship him in the sanctuary, and we also pray that God will bless those who are unable to come and who are watching online. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభు దీవించాలి. అదేవిధంగా మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. Today the thought that the Lord laid on my heart to share with you all is titled this way. మరి ఈ వారము ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి అంశం ఏమిటంటే we have to finish stronger than we started. ప్రారంభము కంటే ముగింపు ప్రాముఖ్యము. How many of you agree with this statement? మరి ఈ యొక్క అంశం మీద ఎంతమంది అంగీకరిస్తారు? Isn't it true? అది సత్యమేనండి. Because many times when we begin, we are inexperienced, we are fearful and we make many mistakes. మరి చాలాసార్లు మన జీవితంలో మనం ప్రారంభించినప్పుడు మరి చాలా భయముతోటి చాలా తప్పులు చేస్తూ ఉంటాము. And that leads us to lose our confidence, and many times the way people respond or treat us when we stumble or make mistakes will discourage us even further. మరి చాలాసార్లు జరిగినటువంటి తప్పుల్ని బట్టి అనేక మంది మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు, మరి తప్పు మాటలు మన మీద మోపుతూ ఉంటారు. But the Lord, our Savior, wants us to be strong. కానీ మన రక్షకుడు కోరుకున్నది ఏంటంటే మనము బలవంతులుగా ఉండాలని. We must grow from strength to strength day after day. నానాటికి కూడా మనము ఒక బలము నుండి బలానికి మనము ముందుకు సాగాలని ఆయన ఆశ. He wants us to reach the goal that he has set before us. మన ఎదుట ఉంచబడినటువంటి గురి వద్దకు మనము పరిగెట్టాలని ఆయన ఆశ. Many a times we may not be able to do that in our own strength. మరి చాలాసార్లు మన యొక్క సొంత శక్తితో సొంత బలముతో మనం అది చేయలేకపోవచ్చు. That is why the psalmist teaches us how we can receive that strength and the grace to continue in spite of all the discouraging situations. మరి అందు నిమిత్తమే కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఏ విధంగా బలవంతులై ఉండాలో ఆయన చక్కని కీర్తన మనకి తెలియజేశాడు. The secret place to receive that strength is revealed to us in Psalm 84 and verse 4 to 7. మరి కీర్తనలు 84 కీర్తన మరి చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు ఏ విధంగా మనము దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలో ఒక రహస్యాన్ని అక్కడ తెలియచేస్తున్నాడు. He says those who dwell in God's presence grow from strength to strength. ఎవరైతే దేవుని మందిరములో నివాసం ఉండాలని కోరుకుంటారో వారు నానాటికి బలాన్ని పొందుకుంటారు. And even the apostle Paul says, though our outward man is perishing, we are renewed day by day in our inner man. మరి అపోస్తుడైన పౌలు కూడా మరి ఆయన మాటల్లో సెలవిస్తూ ఉంటాడు, మరి ఆంతర్య పురుషుడు బహిరంగ పురుషుడు క్షీణించిపోయినా సరే ఆంతర్య పురుషుడు దినదినము కూడా నూతనపరచబడాలి.
Yes, when we depend upon the Lord, when we spend time in God's presence and in fellowship with the Holy Spirit, He fills us with the strength that we need to continue when situations don't cooperate. మరి ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు సహకరించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలాన్ని అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. The Apostle Paul tells us one more thing about running our spiritual race. మరి అపోస్తులుడైన పౌలు మరొక విషయము ఆత్మీయ పోరాటం గురించి సెలవిచ్చాడు. In 1 Corinthians chapter 9 and verse 25, he says, everyone who competes in the games goes into strict training. They do it to get a crown that will not last, but we do it to get a crown that will last forever. మరి 1 కొరింథీ అపోస్తులుడైన పౌలు 1 కొరింథీ 9:25 సెలవిచ్చిన రీతిగా మరి ఈ లోకానుసరమైన మరి పరుగు పందెంలో మనం ఏదో ఒకటి గెలుచుకోవాలని పరిగెడతాము, అది క్షయమైపోద్ది. కానీ ఆత్మీయ స్థితిలో మనము పోరాడినప్పుడు ఆ యొక్క పోరాటంలో మన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. When anybody gets into a running race, if they do it without proper preparation or without proper practice, the chances of winning it is very less. మరి ఎవరైనా సరే పరుగు పందెంలో గెలాలని మరి ప్రయత్నించినప్పుడు వారు ఎటువంటి ప్రాక్టీస్ లేదనుకోండి, వారి యొక్క పరుగులో విఫలం చెందుతారు. How does one prepare themselves to win a race? ఏ విధంగా ఒక వ్యక్తి ఆ యొక్క పరుగు పందెంలో విజయం సాధించడానికి ప్రాక్టీస్ చేస్తాడు? An athlete or a runner, he takes time to practice, to strengthen his muscles. He takes good diet so that he will be strong enough to be strong till he reaches the finish line. మరి ఒక పందెపు రంగంలో మరి ఉన్నటువంటి వ్యక్తి అతను ఏం చేస్తాడంటే ప్రతి దినము కూడా చక్కని ఆహారం తీసుకుంటూ, పోషకాహారం తీసుకుంటూ, తన కండలకి కావలసిన బలాన్ని సమకూర్చుకుంటూ ప్రతి దినము కూడా తన జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆ పందెపు రంగంలో విజయం సాధించాలని. The Apostle Paul is telling us they run, they prepare themselves, they they undergo good training so that they can win a crown that will not last forever. మరి అపోస్తులైన పౌలు ఏం సెలవిస్తున్నాడంటే ఎప్పుడైతే ఆ పందెపు రంగంలో పరిగెడతారో వారు పొందుకునే కిరీటం ఎప్పుడు కూడా నశించిపోదు. But when we in our spiritual life, when we are running the race of faith, how should we be? Because our aim is to receive a crown that will never perish. మరి మన యొక్క జీవితంలో మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఎందుకు ముందుకు కొనసాగుతున్నామంటే మనము పొందబోయే కిరీటము ఎప్పుడు కూడా నశించిపోని కిరీటాన్ని మనం పొందబోతున్నాము. కాబట్టి ఆ యొక్క కిరీటము పొందటానికి ఆత్మీయ స్థితిలో పందెపు రంగంలో ముందుకు పరిగెట్టవలసిన వారమై ఉన్నాము. In Hebrews chapter 12 we read, if we have to win this race, we have to set aside the weight of sin and everything that will draw us back in our race. మరి ఫిలిప్పీ పత్రికలో మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈ హెబ్రీ పత్రికలో మరి మనం ఈ యొక్క ఆత్మీయ పందెపు రంగంలో మనం పరిగెడుతున్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టాలి. The Lord Jesus Christ, who is the author and the perfecter of our faith, he is there near the finish line waiting to give us, to crown us with the crown of victory. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క జీవ కిరీటాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఆ యొక్క కిరీటాన్ని పట్టుకొని మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. We are here standing in the beginning of the year 2025. ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో ప్రారంభంలో మనం ఉన్నాము. The Lord wants us to have a desire, to have a goal, to grow in our spiritual life, to grow stronger and stronger in our faith. మరి దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ఆత్మీయ స్థితిలో మనము దినదినము కూడా బలపరచబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. Will you make a decision in God's presence today to grow from strength to strength? మరి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందామా? దినదినము కూడా నేను ఒక నూతన బలము పొందుకోవాలి, బలము నుండి అధిక బలానికి వెళ్ళాలని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. Yes, running the race of faith is not always easy. మరి పరుగు పందెంలో పరిగెట్టడం చాలా సులువు కాదండి. We live in a fallen world, in a world that is filled with so much of wickedness and evil and injustice.
చెడుతోటి, దుష్టత్వంతో, అన్యాయంతో నిండిపోయినటువంటి ఈ లోకంలో మనం ఉన్నాము. But the Lord is saying, as God's children, we have to live godly, holy lives. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. That is the challenge that is before us. అదొక సవాలు మన ఎదుట దేవుడు ఉంచి ఉన్నాడు. The Lord wants us to remember that He has not left us alone to fight our battles or to run this race. మన యుద్ధంలో మన ఒక్కలమే ఒంటరిగా పోరాడటానికి, లేకపోతే ఈ యొక్క పరుగు పందెంలో ఒంటరిగా పరిగెట్టడానికి దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. He's saying He has promised that He will be with us, He will help us, if we depend upon Him, He will give us the strength to complete the race. మరి ఆయన మనకి వాగ్దానం చేసి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఆయన యొక్క సహాయాన్ని కోరుకుంటామో, ఆయన మనకి సహాయం చేసి మన పరుగు పందెంలో మనకి విజయాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. We may not always have a good beginning, but that does not mean that you're going to end up as a failure. మరి ఎప్పుడు కూడా మనము మంచి ప్రారంభించము. దాని ఉద్దేశం ఏంటంటే మన ముగింపు చెడ్డగా ఉంటుందని కాదు. The Lord is telling us today, no matter in what situation you are, in what circumstances you are trying to fight your battles or run the race, the Lord is saying, I am with you to help you finish strong. మరి చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎటువంటి యుద్ధంలో మనమున్నా, ఎటువంటి పోరాటం మనం పోరాడుతున్నా, ఎటువంటి పందెపు రంగంలో మనం ఉన్నా సరే, దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, నేను నీతో తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేయవాడను, నీ యుద్ధంలో, నీ రంగంలో నువ్వు ముందుకు కొనసాగుతావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. The Lord is saying, I am going to make you a victor. మరి నిన్ను విజయవంతునిగా నేను చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. By the time we come to the end of this year, we should be able to testify and say that the Lord has helped us, led us into victory. మనం ఈ సంవత్సరం ఆఖరులోనికి వచ్చేటప్పటికి మనందరము కూడా సాక్ష్యం చెప్పేవారంగా ఉండాలి, ప్రభు నా జీవితంలో గొప్ప విజయం దయచేశాడని. When Paul began his race or his life of faith, it wasn't easy for him. మరి అపోస్తలుడైన పౌలు తన యొక్క పరుగు పందాన్ని ప్రారంభించినప్పుడు విశ్వాసంతో ప్రారంభించాడు. He used to be against all the Christians. మరి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా వ్యతిరేకంగా ఉండేవాడు. He was persecuting them. ఆయన క్రైస్తవుల్ని హింసించేవాడు. But when he had a revelation of God's divine salvation and the power of the cross, he no longer turned back. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, అపోస్తలుడైన పౌలుగా ఎప్పుడైతే మార్చబడ్డాడో, అతను వెనక్కి తిరిగి చూడలేదు. No matter how many difficulties he had, no matter how many persecutions he had to face, no matter he was beaten or he had to go without food, in spite of all of that, he ran his race faithfully. మరి తన చుట్టూ ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎన్నిసార్లు కొట్టబడినా, ఎన్నిసార్లు నిందించబడినా, ఎటువంటి అవమానాలు వచ్చినా సరే, మరి పౌలు ప్రారంభించినటువంటి పరుగు పందాన్ని ముగించకుండా దాన్ని మరి ముగించడానికే ప్రభు సహాయం చేశాడు. That is why at the end of his ministry and his life, he was able to say, I have fought a good fight, I have kept the race, and I have preserved my faith. మరి తన యొక్క జీవిత ముగింపులో తాను పరిగెట్టినటువంటి పందెపు రంగంలో మరి పౌలు చక్కని మాటలు సెలవిచ్చి ఉన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. We should be able to say the same thing, dear brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే మాట మనము కూడా చెప్పేవారంగా ఉండాలి. The Lord wants us to be victors. He wants us to persevere and reach the goal. మరి ఆయన కూడా మనము విజయవంతులుగా మన యొక్క గురి వరకు మనం పరిగెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. Let me ask you one question. How is your faith life? ఒక ప్రశ్న నన్ను వేయనీయండి. మీ విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? When you came to the Lord, when you got saved, the initial days you might have been very enthusiastic. You wanted to do great things for God's kingdom. మీరు రక్షింపబడిన దినాల్లో చాలా ఆసక్తితో దేవుని సేవిస్తూ దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేసేవారిగా ఉన్నారు. You wanted to pray so much, you wanted to read God's word again and again, and you wanted to share God's word with other people.
దేవునికి దినదినము ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ మాటిమాటికి దేవుని వాక్యాన్ని చదువుతూ అనేకులకి దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. But as days have gone by, do you have the same zeal, the same enthusiasm that you had for the Lord, the same love that you had for God in the beginning? కానీ దేవుని దినాలు గడుచుచున్న కొలది మొదట్లో మీకున్నటువంటి దేవుని కొరకున్నటువంటి ఆసక్తి మీలో ఉన్నదా? When struggles come, when people talk or challenge your faith, are you standing strong or are you becoming weak? మరి సమస్యలు మీకు ఎదురు అవుతున్నప్పుడు లేకపోతే ఇతరుల చేత మీరు నిందింపబడుతున్నప్పుడు మీరు దేవుని కొరకు బలవంగా నిలబడుతున్నారా లేకపోతే దేవునిలో బలహీనలైపోతున్నారా? There are two ways to respond to difficulties in life. మరి రెండు విధాలుగా మన జీవితాల్లో పరిస్థితులను మనం ఎదుర్కోవాలి. Now none of us can deny the fact that as long as we are in this world, we will have to face difficulties and problems. మరి ఈ లోకంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యని ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. The way you respond to them will determine what your destiny is going to be. మరి వాటికి మీరు ఏ విధంగా స్పందిస్తారో దాన్ని బట్టి మీ ముగింపు ఎలాగుంటుందో నిశ్చయమై ఉంటుంది. There are two responses as I mentioned. మరి నేను చెప్పిన రీతిగా రెండు విధాలుగా మనము రెస్పాన్స్ అవ్వాల్సి ఉంటుంది. The first kind is that when you're in trouble, you can go closer to God seeking answers and help for your problem. మరి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే మనం దేవుని సన్నిధికి వెళ్ళి మనకున్న సమస్యకి పరిష్కారం కొరకు మనం వెతకాలి. The second thing is, because of the problems you can blame God or you can become angry with God and you can move away from God. మరి రెండోది ఏంటంటే మనకున్న పరిస్థితులను బట్టి ఆత్మలో బలహీనమైపోయి దేవుని దూషిస్తూ దేవుని అవమానపరుస్తూ మన ఆత్మీయ స్థితిలో మనం వెనకబడిపోతాం. In which category are you? మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? Are problems bringing you closer to God or are your problems taking you away from God? నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను దేవునికి సమీపంగా చేస్తున్నాయా లేకపోతే నీకున్నటువంటి పరిస్థితులు దేవునికి నిన్ను దూరం చేస్తున్నాయా? We are talking about life being compared to a running race, isn't it? మనం మన యొక్క జీవితాన్ని పరుగు పందానికి పోల్చుకుంటూ మనం మాట్లాడుతున్నాం కదండి. Now running race is of different kinds. మరి పరుగు పందెం అనేది చాలా విధాలుగా ఉంటుంది. There is one kind which is very quick. It's called a sprint. You begin and you end it very quickly. మరి ఒక పరుగు పందెం ఏంటంటే త్వరగా ప్రారంభించాలి త్వరగా ముగించాలి. It's a short distance run which you can cover with very quick, which is very where you have to show how fast you can be in that race. మరి తక్కువ దూరమే పరిగెట్టాలి కానీ ఆ తక్కువ దూరం కూడా చాలా త్వరగా పరిగెట్టాలి. This is a kind of a faith that some Christians have. మరి కొంతమంది క్రైస్తవులకి ఇటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. They start very emotionally and they end their faith life very quickly. మరి చాలా మంది చాలా ఉద్రేకంతో వారి విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తారు, చాలా త్వరగా వారి విశ్వాస జీవితాన్ని ముగిస్తారు. Jesus compared this life when he told about the parable of the sower. There are some seeds that fell on a shallow ground. They sprouted immediately, but again they withered very quickly too. మరి దేవుడు తన యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నప్పుడు విత్తువాని గురించి దేవుడు మాట్లాడాడు. అక్కడ విత్తనము మరి ముళ్ళ పొదల్లో పడింది, మరి నేల మీద పడినప్పుడు అది త్వరగా ఫలించింది, త్వరగా చనిపోయింది. Our faith life should not be like that. మన యొక్క విశ్వాస జీవితం ఆ విధంగా ఉండకూడదు. Secondly, we have another kind of race which is called a hurdle race or an obstacle race. మరి మరొక పరుగు పందెం ఉంది. ఆ యొక్క పరుగు పందెం ఏంటంటే మరి ప్రారంభించి ముగించడమే, కానీ ఆ మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి. In the distance that you are running, there will be hurdles in different places. You have to jump or you have to cross those hurdles and you have to reach the finish line. మరి ఆ పరుగు పందెం ఏంటంటే మనము పరిగెత్తడం ప్రారంభించినప్పుడు మధ్యలో అనేకమైన వస్తావి, అవి గెంతుకుంటూ అవి దాటుకుంటూ గమ్యానికి చేరాలి. Yes, sometimes our spiritual life is like that. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది. We want to run the race with all strength and with all enthusiasm, but Satan will be putting hurdles. He will be bringing
losses into your life. He will be bringing challenges into your life. He will be tempting you to quit your race. మరి మన యొక్క ఆత్మీయ స్థితిలో కూడా పరుగు పందెము మనం ప్రారంభించినప్పుడు మన జీవితంలో కూడా అనేకమైన ఆటంకాలు దుష్టుడు పెడుతూ ఉంటాడు. అపవాది పెడుతున్న ఆటంకాలు, వాడు పెడుతున్నటువంటి శోధనల్ని, శ్రమల్ని చూసి మనం ఆగిపోతూ ఉంటాము. There is the third kind of race, which is called a marathon. మరి మ్యారథాన్ అనే రేసు మూడో విధంగా మనం చూసినట్లయితే, In this race, if you start very quickly, you will not be able to reach the end. మరి మనం త్వరగా ఈ యొక్క పందెపు రంగంలో మనం పరిగెత్తడం ప్రారంభించామనుకోండి, మనం గమ్యానికి చేరలేము. Marathon involves running patiently for long hours and long distances. మ్యారథాన్ రేస్ అనగా ఈ యొక్క పరుగు పందెంలో చాలా దూరము పరిగెట్టాలి. You have to conserve your energy and strength to keep going for days together. మరి అనేక దినాలు మన యొక్క శక్తిని మనం కూడబెట్టుకుంటూ ఆ పరుగు పందెంలో మనం ముందుకు వెళ్ళాలి. When you begin, you may have to be steady, slow and steady, and plan the way you're going to cover this distance. మరి ఈ పరుగు పందెము ప్రారంభించినప్పుడే మనము నెమ్మదిగా ప్రారంభించాలి. తగిన సమయంలో మనం ఆ గమ్యాన్ని చేరుకోవటానికి మరి ప్లాన్లు వేసుకుంటూ, ప్రణాళిక వేసుకుంటూ ముందుకు పరిగెట్టాలి. And when you come to the end, you need to have a lot of strength so that you can win the race. ఆ పరుగు పందెం ముగించేటప్పటికి మీకు చాలా శక్తి అవసరమై ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పరుగు పందాన్ని మనము మరి విజయం సాధించాలంటే మరి కావలసిన శక్తిని మనము కూడబెట్టుకోవాలి. And how do we get this strength? As the psalmist told us, day after day, when you spend time in God's presence, you will receive the strength that is needed for you to complete the race that is set before you. ఈ యొక్క పరుగు పందెము మనం ఎలా ముగించగలమంటే, కీర్తనకారుడు చెప్పిన రీతిగా నానాటికి మనము బలాభివృద్ధి పొందుకుంటూ దేవుడు మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో విజయాన్ని సాధించడానికి బలాన్ని, దినదినము కావలసిన బలాన్ని పొందుకుంటూ మనం ముందుకు పరిగెట్టాలి. The Apostle Paul, who was able to run that kind of a race, he gives us one more secret to winning it. He says, if you want to move on and win the race, you have to forget what is behind you. మరి అపోస్తులుడైన పౌలు కూడా ఆయన పరిగెట్టినటువంటి పందెపు రంగంలో ఉన్నటువంటి రహస్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. మన వెనుక ఉన్నవన్నీ కూడా మనము మర్చిపోవాలి. Don't let your sin and your guilt or bitterness and hatred be in your heart. That will weigh you down. It's like carrying a load and trying to win the race. మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు, లేకపోతే మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు, వాటన్నిటిని మీ హృదయాల్లో పెట్టుకొని భారం కలిగిన హృదయముతోటి మీ యొక్క పరుగు పందెంలో మీరు పరిగెట్టకండి. In Hebrews, we have read in the 12th chapter, which says, lay aside every weight that besets you. మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా మిమ్మల్ని నిరుత్సాహపరిచే మీ యొక్క ప్రతి భారాన్ని కూడా విడిచిపెట్టండి. Lay aside all the bad memories, lay aside all your failures, and lay aside all the sinful things that are in your life. Only then you will be able to run quick and you will be able to complete your race. మీ చెడు అనుభవాలు, మీకు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని అంతటిని కూడా మీరు విడిచిపెట్టినప్పుడు మీరు సులువుగా, తేలికగా మీ ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో మీరు పరిగెట్టగలరు. Now let us look into the verse that we have read from Joshua chapter 14 verses 7 till 12. Here we read about Caleb. మరి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు చదవబడిన రీతిగా మనం ఇక్కడ చూసినట్లయితే కాలేబు గురించి చూస్తాము. We see how Caleb began his race and how he finished it strong. మరి ఏ విధంగా కాలేబు తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడో, ఏ విధంగా బలవంతుడై దాన్ని ముగించాడో మనం చూస్తున్నాము. Do you want to finish your race very strong? మీ యొక్క ముగింపుని చాలా బలవంతులుగా ముగించాలని ఆశపడుతున్నారా? Do you want to be a winner? మీరు విజయం పొందేవారుగా ఉండాలని ఆశపడుతున్నారా? Hallelujah. హల్లెలూయా. Here let us learn a few things that Caleb did in order to be a winner. మరి కాలేబు తన జీవితంలో విజయం సాధించడానికి తాను ఏం చేశాడో కొన్ని విషయాలు ఇప్పుడు మనం ధ్యానిద్దాం. We see that Caleb was one of the many people who came out of Egypt from the bondage of Pharaoh. మరి ఫరో యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినటువంటి అనేక మంది ప్రజల్లో ఒకడు కాలేబు.
I don't know how much you have heard about Caleb, but today I want you to understand a few things. There's nothing much being said about him, but the few things that are said are so very significant that we can learn and imbibe in our lives. మరి కాలేబు గురించి మీలో ఎంతమందికి ఎక్కువగా తెలుసో నాకు తెలియదు, కానీ మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో కాలేబు గురించి అనేకమైన విషయాలు రాయబడలేదు, కానీ రాయబడినటువంటి కొన్ని విషయాలు ఈ సమయంలో మనం ధ్యానిద్దాం. ఆ కాలేబు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకుందాం. We see that out of the 6 lakh and more people who came out of Egypt, only 2 people reached the promised land. మరి ఐగుప్తు బానిసత్వం నుండి 6 లక్షలకు పైబడినటువంటి మనుషులు అక్కడి నుంచి బయటకు వచ్చారు, కానీ 2 వ్యక్తులు మాత్రమే మరి వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకున్నారు. And that is why I'm telling you, Caleb finished his race very strong. మరి అందు నిమిత్తమే నేను చెప్తున్నాను, కాలేబు తన యొక్క పరుగు పందాన్ని, తన యొక్క పందాన్ని విజయవంతంగా ముగించగలిగాడు. Now what happened to all the others who came out of Egypt? మరి ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఏమయ్యారు? What is the secret that Caleb had in his life that made him a winner? మరి కాలేబు యొక్క జీవితంలో ఏంటి ఆ రహస్యం కాలేబుని విజయవంతుని చేయటానికి? I want you to learn that today. ఈ దినము దాన్ని మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. The first thing that we see in Caleb is that he followed the Lord with all his heart. మరి మొదటి విషయము కాలేబు యొక్క జీవితంలో చూసినట్లయితే కాలేబు పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాడు. The second thing that we see is that he had a different spirit from all the rest of the other people. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ విరోధమైనటువంటి ఆత్మని, మరి ఒక నూతనమైనటువంటి ఆత్మని కాలేబు కలిగి ఉన్నాడు. And the third thing we see is that he never gave up in the midst of difficulties and challenges. కాలేబుది మూడో విషయం మనం చూసినట్లయితే తన ఎదుట ఉంచబడినటువంటి సవాలు, తన ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. He kept looking unto the Lord and he completed his race. దేవుని వైపు చూస్తూ తన యొక్క పరుగు పందాన్ని కాలేబు ముగించి ఉన్నాడు. Here we see in Joshua chapter 14 verse 7 to 12, when we read these verses, it says in verse 7, he was 40 years old when Moses called him to go and spy the land. మరి ఈ యొక్క యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే, 7వ వచనం చదివినట్లయితే, ఎప్పుడైతే మోషే కాలేబును పంపిస్తాడో అప్పటికి తన వయసు 40 సంవత్సరాలు. And how old was he when he entered the promised land? తన వాగ్దాన భూమిలోనికి ప్రవేశించేటప్పటికి కాలేబు వయసు ఎంత అండి? Let us read in verse 10. మరి Joshua chapter 14 and verse 10. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే, He was 85 years old. అక్కడ 85 సంవత్సరాలు. And after that, let us read in verse 11. He says, "As yet I am as strong this day as I was in the day that Moses sent me." మరి 11వ వచనంలో చూసినట్లయితే, మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ నుండుటకు గాని నాకు ఇప్పటికీ అట్లు బలము ఉన్నది. As my strength was then, even so it is now. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉన్నది. Now I believe that he is not talking about his physical strength, but his inner strength or the spiritual strength. మరి ఆ కాలేబు తన యొక్క శరీర బలము గురించి మాట్లాడలేదు, కానీ తన ఆత్మ బలము కోసం మాట్లాడుతున్నాడు. Now if God gave you a promise, how long will you wait for God to fulfill that? ఒకవేళ దేవుడు మీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు అనుకోండి, దాని కొరకు మీరు ఎంతకాలం వేచి ఉంటారు? Our natural instinct is we want it to be fulfilled today or tomorrow, immediately. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి, లేకపోతే ఈ రోజు కానీ రేపు కానీ ఆ వాగ్దానం నెరవేరాలని మనం ఎదురు చూస్తూ ఉంటాము. If you have to wait 40 years to see the fulfillment of that promise, will you wait on the Lord? మరి 40 సంవత్సరాలు మనము దేవుని కొరకు వేచి ఉండగలమేంటి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడానికి? Caleb was patient.
కాలేబు ఓపికతో ఉన్నాడు. He trusted God was able to fulfill the promise that he had given him. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడని ఓపికతో కాలేబు ఎదురు చూశాడు. That is why he's saying the same strength, the same faith that I had 40 years ago, I still have the same strength today. మరి అందుకే అతను చెప్తున్నాడు కదా, 40 సంవత్సరాలప్పుడు నాకు ఉన్నటువంటి బలమే నేటికి కూడా నాకు ఉన్నది. So let us learn from Caleb never to lose our faith in the Lord. మరి కాలేబు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు. Now in verse 8 in the same chapter we read, nevertheless my brethren that went up with me made the heart of the people melt, but I wholly follow the Lord my God. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. Do you see the difference? What gave him the strength to be strong even when he is 85? మరి కాలేబు తన జీవితంలో 85 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు తన బలవంతుడై ఉన్నాడో రహస్యం మీకు తెలిసిందా? We know that 12 people from the 12 tribes were selected and sent into the land of Canaan to spy and to assess what kind of a place that is. మరి 12 గోత్రాల నుండి 12 మంది వ్యక్తుల్ని ఏర్పాటు చేసి వారిని కానాను దేశం పంపించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందో చూసి రావటానికి వేగులు వారిని అక్కడికి పంపించారు. We read about this in Numbers chapter 13 and chapter 14. మరి ఆ యొక్క వాక్యాన్ని మనము సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. When 12 of them went and saw the land, they came back with their report. They were there for 40 days examining or studying the situation, what kind of people they are, what kind of houses they live in, whether it is a tent or do they have they built nice buildings, does the grains and fruits and vegetables grow nicely in that place, is it a fertile land or not? These are all the different things that they were examining as long as they stayed there. మరి ఎన్నుకోబడినటువంటి 12 మంది కూడా వేగు చూడటానికి ఆ కానాను దేశం వెళ్ళారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎలాంటి వారు ఎటువంటి ఆహారం తింటున్నారు, వారు ఎటువంటి గుడారాలు వేసుకున్నారు, మంచి ఇల్లులు ఉన్నాయా, మంచి పంటలు పండుతున్నాయా, వారు ఎటువంటి మనుషులని చూడటానికి వేగులు వారు అక్కడికి వెళ్ళారు. Now when all the 12 of them came back, let us listen to the report that they gave. మరి ఆ 12 మంది తిరిగి వచ్చిన తర్వాత వారు ఏం చెప్పారో మనం చూద్దాం. We read about this in Numbers chapter 13 and verse 30. మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము మనం చదివినట్లయితే, Then Caleb silenced the people before Moses and said, we should go up and take possession of the land. We can certainly do it. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. Let us also read verse 31 and 32. 31, 32 వచనాలు కూడా మనం చదువుదాం. But the men who had gone up with him said, we can't attack those people, they are stronger than we are. అయితే అతనితో కూడిన పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. Verse 32 says, and they spread among the Israelites a bad report about the land they had explored. They said, the land we explored devours those living in it. All the people we saw there are of great size. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. What are they saying here? వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? They saw that the people who are dwelling, who are already living in the land of Canaan are very huge built. మరి అక్కడ కానాను దేశంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పారు. They are very tall and they are very huge, and it looks like, and they look like grasshoppers before them, they said. వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు, వారు చాలా జనసమూహంతో ఉన్నారని వారు సమాచారం తెచ్చారు. It looks like they will eat
eat us up if we go there. మనం అక్కడికి వెళ్తే వారు మనల్ని తినేస్తారని చెప్పారు. We cannot fight against them and win and conquer that land. మనం వారితో పోరాడి ఆ యొక్క కనాను దేశాన్ని మనం స్వాధీనం చేసుకోలేమని చెప్పి వీరు చెప్పారు. The Bible says they gave a very bad report about what they had seen. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే వారు చూసిన దానికి విరోధముగా వచ్చి అక్కడ చెడ్డ సమాచారం వారు అందించారు. But what did Caleb say? కానీ కాలేబు ఏం చెప్తున్నాడు? He calmed the people. He did not let all those fearful talk influence them or make them timid and scared. మరి అక్కడ కాలేబు వారందరినీ కూడా నిమ్మలపరిచి వారు చెప్తున్నటువంటి మాటలకి అక్కడున్న ప్రజలు భయపడకుండా చూశాడు. When the 10 of them gave a negative report, the people were so scared they began rebelling or criticizing Moses, saying that, why did you bring us out of Egypt? Now we are going to be killed by these people here. It would have been better that we had perished in Egypt. మరి 10 మంది తిరిగి వచ్చి ఆ 12 మందిలో 10 మంది తిరిగి వచ్చి చెడ్డ సమాచారం తెచ్చినందువల్ల ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద సొనుగుతున్నారు. మమ్మల్ని ఆ యొక్క మంచి మరి ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు, మాకు ఆహారం లేకుండా చేసావు, ఇప్పుడు వారి చేతుల్లో పడి మేము చనిపోవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి వారు సనగడం ప్రారంభించారు. In your spiritual life also, many people will discourage you. They will tell you it is not easy to live a Christian life, a godly life. మీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అనేక మంది మీ క్రైస్తవ జీవితంలో మిమ్మల్ని నిరుత్సాహపడుతూ ఉంటారు, మరి మిమ్మల్ని మరి బలహీనులుగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. They may tell you many things that are not true, which you should not believe or you should not be afraid of. మీరు నమ్మకూడని మాటలు వారు చెప్తూ ఉంటారు, మిమ్మల్ని భయపెట్టే మాటలు వారు చెప్తూ ఉంటారు. But see what Caleb is doing. He saw the same things that the other 10 have seen. మరి కాలేబు ఏదైతే చూశాడో మిగిలిన 10 మంది కూడా ఆ దృశ్యాలను చూశారు. But his perspective was so different. His interpretation was so different. కానీ ఆ 10 మందికి మరి విరోధంగా ఉన్నది ఈ యొక్క కాలేబు చెప్తున్నటువంటి మాటలు. He has a positive look at the things that he is seeing. మరి అతను చూసినటువంటివన్నీ కూడా అతను చూసినటువంటి ప్రదేశం అంతా కూడా ఒక మంచి మనసుతో చూశాడు. He says, let us go at once and possess it, for we will be able to overcome it. ఒకసారి మనము వెళ్ళి దాన్ని మనము స్వాధీనం చేసుకుందాం, దాన్ని మనము సాధించగలమని కాలేబు చెప్పాడు. Now he was not trusting his own strength or his own wisdom. మరి అతను తన యొక్క సొంత శక్తిని గాని సొంత జ్ఞానాన్ని గాని నమ్మలేదు. He was trusting the Lord who promised that he is going to give that land to the Israelites. ఆ దేశాన్ని ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి కాలేబు నమ్మి ఉన్నాడు. That is another thing that Caleb is teaching us. Don't look at the problems in your life, but look to the Lord who can give you victory over your problems. కాలేబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనం చూడకూడదు, కానీ విజయాన్ని అనుగ్రహించే దేవుని వైపు మనం చూడాలి. Because he was trusting in the Lord, he was able to possess that land. దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టే ఆ యొక్క భూమిని వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోగలిగాడు. The others, they were murmuring and they were doubting that they will be able to enter that land, and that is why the Lord was so grieved with them that he had to punish them. మరి మిగిలిన వారందరూ కూడా వారి అనుమానంతో సనగడం మొదలుపెట్టారు కాబట్టి ఆ వాగ్దాన భూమిని వారు స్వాధీనపరచుకోలేకపోయారు. దేవుడు వారి మీదకి ఉగ్రతను పంపించి ఉన్నాడు. He said, because you did not trust and you did not take a step of faith, you're going to wander in the wilderness for 40 years. మరి వారు దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచలేదు కాబట్టి దేవుడు ఏం సెలవిచ్చి ఉన్నాడంటే ఈ అరణ్యంలో మీరు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తారని చెప్పాడు. Yes, they were on the verge of inheriting or possessing that land, but just because of their lack of faith, they lost that blessing. మరి వారు స్వాధీనపరచుకోవాల్సినటువంటి వాగ్దాన భూమిని ఎందుకు స్వాధీనపరచుకోలేదంటే వారి జీవితంలో విశ్వాసము కొదువుగా ఉన్నది కాబట్టి. Maybe you are in a situation like that. మీరు కూడా అటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. The Lord is telling us to keep our faith, to be strong till we possess the land. మన దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే మనకి ఆయన వాగ్దానం చేసి ఇవ్వబోతున్నటువంటి స్థలాన్ని మనం స్వాధీనపరచుకునే వరకు విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలి. We see that because everybody else doubted,
along with them, even Joshua and Caleb, they had to wander in the wilderness for 40 years. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుమానించారు, వారు దేవునికి విరోధంగా సనిగారు కాబట్టి వారితో పాటు కాలేబు యెహోషువ కూడా 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో ప్రయాణం చేయవలసి వచ్చింది. Now, if you are in Caleb's place, what would be your reaction? మీరు ఒకవేళ కాలేబు స్థానంలో మీరుంటే మీ యొక్క పరిస్థితి ఏంటి? Wouldn't you ask, Lord, I have trusted, I have the faith, then why should I wander in the wilderness for 40 years along with these people who did not have faith? ప్రభువా, ఈ విశ్వాసం లేనటువంటి ఈ యొక్క ప్రజల మధ్యలో నేను నిన్ను నమ్మాను కదా, నీ యందు విశ్వాసం ఉంచాను కదా, వీరితో పాటు నేను ఎందుకు 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలని మనం దేవుని ప్రశ్నిస్తాము. But Caleb did not do that. కానీ కాలేబు ఆ విధంగా దేవుని ప్రశ్నించలేదండి. He was patient. ఆయన ఓపికతో ఉన్నాడు. He trusted God's timing and God's ways. దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క మార్గాన్ని కాలేబు నమ్మాడు. That is what the Lord expects from us also. అదే విధానాన్ని దేవుడు మన యొద్ద నుంచి కూడా ఆశపడుతున్నాడు. There may be some situations where you feel that life is being very unfair to you. మరి పరిస్థితులు మీకు అనుకూలంగా మీ చుట్టూ ఉండకపోవచ్చు. Even when you're doing the right thing, even when you're living for the Lord, there are people who are criticizing you. There are people who are harming you, causing you so much damage and ruining your reputation. మీరు దేవుని కొరకు మీ జీవితాన్ని త్యాగం చేసి దేవుని కొరకు మీరు బ్రతుకుతూ ఆయన కొరకు మీరు ముందుకు కొనసాగొచ్చు. కానీ అటువంటి పరిస్థితిలో అనేక మంది మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు, మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. But let me tell you, God does not make any mistakes. He will not leave you alone in your situation. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడండి. మీకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. Even Joseph had to go through a situation like that when he had made no mistake, but still he was punished for it. యోసేపు కూడా తన జీవితంలో ఏ తప్పు చేయలేదు, కానీ తను శిక్షింపబడ్డాడు. But after we read his life story, we see that those very instances were the stepping stones for him to come to the position of the ruler of the nation. మరి ఆ యొక్క యోసేపు యొక్క జీవితంలో చూసినట్లయితే అనేక నిందలు భరించాడు, అనేక అవమానాలు భరించాడు. అటువంటి పరిస్థితులన్నిటిలో యోసేపు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రాజ్యానికి అధికారిగా అయ్యాడు. Even Caleb, he learned to trust in the Lord through all these 40 years. మరి కాలేబు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఈ 40 సంవత్సరాలు కూడా దేవుని నమ్మకంతో సేవించాడు. The Lord blessed him for being patient. దేవుడు తన యొక్క మరి ఓపికను బట్టి దేవుడు కాలేబుని ఆశీర్వదించాడు. And that is why we see in Joshua chapter 14 and verse 12, it says, "Now therefore give me this mountain wherefore the Lord spoke of in that day, for you have heard in that day how the Anakims were there, and that the cities were great and fenced. If so be the Lord be with me, then I shall be able to drive them out, as the Lord has said." యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీలును ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. Yes, because the Lord was with Caleb, he was able to possess the mountain area or that region which is Hebron. మరి యెహోషువతో కాలేబుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ కొండ పర్వతం అంతా కూడా ప్రాంతం అంతా కూడా స్వాధీనం పరచుకోగలిగాడు. And the Anakims were there, and he was able to drive them all out from that place. అనాకీలు ఆ ప్రదేశంలో ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కూడా అక్కడి నుండి వెళ్ళగొట్టాడు. Caleb proved to us that it is possible to finish strong in spite of all the hurdles, in spite of all the unfair things that happen in our life. మరి కాలేబు రుజువు చేశాడు ఏంటంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ముగింపు చక్కగా ముగించగలమని కాలేబు రుజువు చేశాడు. We also see in the Bible there is a person called Jabez. మరి యెబెజు యొక్క జీవితాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, his beginning was very sad and very miserable. అతని యొక్క జీవిత ప్రారంభము కూడా మరి చాలా దుఃఖంతో ప్రారంభమైంది.
his mother named him Jabez, saying that he is someone who brought sorrow. మరి అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పెట్టింది. ఎందుకంటే దుఃఖపుత్రుడు అని ఎందుకు పేరు పెట్టిందంటే దుఃఖంలో అతన్ని కన్నది కాబట్టి. But let me tell you, you don't have to be where life has thrown you. మరి మీకు ఉన్నటువంటి జీవితంలోనే మీకు దేవుడు ఇచ్చిన మరి ఉన్నటువంటి జీవితంలో మీరు అలా ఉండిపోకూడదు. కానీ no matter what your situation is, when God is with you, you can change your life. మరి దేవుడు మీకు తోడై ఉన్నప్పుడు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మీ జీవితాన్ని మీరు మార్చగలరు. You can transform your life because God wants to bless you. మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోగలరు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. Jabez said, I'm not going to be the way I was born. ఎబ్బేస్ అనుకుంటున్నాడు, నేను ఏ విధంగా దుఃఖంతో పుట్టానో అదే స్థితిలో నేను ఉండాలని ఆశపడట్లేదని. I will cry to God Jehovah, the God of Israel, that he should bless me. యెహోవా దేవునికి నేను మొరపెడతాను, ఇశ్రాయేలు దేవునికి నేను మొరపెడతాను, ఆయన నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఎబ్బేస్ తన జీవితం గురించి ఒక తీర్మానం తీసుకున్నాడు. And the Bible tells us in 1 Chronicles chapter 4 and verse 10 that the Lord heard his prayer. 1వ దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు ఎబ్బేసు ప్రార్థన ఆలకించి ఉన్నాడు. It was a very small prayer that he prayed, but he prayed with a broken heart. ఎబ్బేసు చాలా చిన్న ప్రార్థన చేశాడు, కానీ విరిగిన హృదయముతో మరి దుఃఖ హృదయముతో దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు. Yes, the same Lord who blessed Jabez, the same Lord who was with Caleb is here in our midst today. He wants to bless you. మరి ఎబ్బేసుని ఆశీర్వదించినటువంటి దేవుడు, కాలేబుకు తోడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు ఈ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరితో కూడా ఆయన ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Will you cry out to him and say, Lord, I don't want to stay the way I am now. I want to run my race of faith and I want to complete it. I want to be a victor. ప్రభువా, నేను ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఉండిపోకూడదు ప్రభువా అని చెప్పి దేవునికి మీ హృదయాలను కృమ్మరించి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మీ యొక్క జీవితాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తాడు. Yes, there's one more example in the Bible that proves to us that we need not stay in the situation we are. When God enters into that situation, it will be transformed for victory. మరి మరొక ఉదాహరణ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోకూడదు, కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితి నుంచి మనం బయటకు వస్తామో దేవుడు మరి అక్కడ ఒక గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. We see the life of Ruth. రూత్ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే When she married Naomi's sons, she thought her life will be very happy and wonderful. రూత్ ఎప్పుడైతే నయోమి యొక్క కుమారుని వివాహం చేసుకుందో నా జీవితం చాలా గొప్పగా ఉంటుందని ఆశపడింది. But it so happened that in a few days time everything changed for her. మరి కొన్ని దినాలకే తన యొక్క జీవితం అంతా కూడా మొత్తం మారిపోయింది. She lost her father-in-law. తన యొక్క మామగారిని పోగొట్టుకుంది. Then she lost the other brother who was in the family, and she lost her husband too. తన భర్తను పోగొట్టుకుంది. అదే విధంగా మరొక కుమారుడు కూడా ఆ కుటుంబంలో కోల్పోయాడు. They were devastated with no man figure in the family. ఆ యొక్క కుటుంబంలో మరి మగదిక్కు లేకుండా అయిపోయింది. There was nobody to earn for them or nobody to take care of them. వారిని సంపాదించడానికి ఎవ్వరూ లేరు. ఆ కుటుంబం పట్ల శ్రద్ధ వహించడానికి వారికి ఎవ్వరూ లేరు. She could have responded in two different ways. ఆమె కూడా రెండు విధాలుగా ఆలోచించి ఉండవచ్చు. Because of her troubles, she can come closer to God, or because of her troubles, she could have blamed God and gone away from his presence. మరి ఆమెకున్న పరిస్థితులను బట్టి ఆమె దేవునికి సమీపంగా జరిగి ఉండవచ్చు, లేకపోతే తనకున్న పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవచ్చు. The choice that she made determined her future. మరి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఆమె యొక్క జీవితం ఆధారపడి ఉన్నది. She chose to be with her mother-in-law in spite of all the sorrow and the grief that was there in their family. మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని బట్టి, ఆ యొక్క మరి సమస్యను బట్టి ఆమె తన అత్తగారితో ఉండడానికి నిశ్చయించుకుంది. She wanted to run the race and finish it strong. మరి ఆమె పరుగును ప్రారంభించాలనుకుంది. అది ముగింపు మరి చక్కగా ముగించాలని ఆశపడింది. To begin with, she was a Moabite, so she did not know
God Jehovah, or she did not worship him. మరి ఆమె మోయాబు దేశస్తురాలు కాబట్టి ఆమెకి యెహోవా దేవుడు ఎవరో తెలీదు. But after she married, she came to know Jehovah through Naomi's family. మరి నయోమి కుటుంబం ద్వారా ఎప్పుడైతే రూతుకు వివాహం జరిగిందో యెహోవా దేవుని గురించి ఆమె తెలుసుకున్నది. She did not quit her spiritual journey, but she continued her walk of faith with Jehovah. మరి ఆమె యొక్క విశ్వాస జీవితాన్ని ఆమె ముగించలేదు, కానీ తన విశ్వాస జీవితాన్ని దేవుని మీద ఆధారపడి ముందుకి కొనసాగించింది. And that is why we see, though unexpected troubles and grief came into her life, because she trusted in the Lord, she was also able to see unexpected blessings. అనుకోలేనటువంటి పరిస్థితులు ఆమెకి ఎదురైనాయి కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన విశ్వాస జీవితాన్ని దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగింది కాబట్టి అనుకోలేనటువంటి ఆశీర్వాదాలని దేవుడు ఆమెకి కుమరించి ఉన్నాడు. That is true for us too. అది సత్యము మనందరికీ కూడా. If we continue to trust in the Lord in spite of all the hurdles, in spite of all the difficulties that come in our life, if we keep looking to the Lord and trusting him, he will lead us to victory. మన జీవితంలో కూడా మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, ఇబ్బందులను బట్టి దేవుని మీద ఆధారపడి మన ఆత్మీయ స్థితిలో మనము ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో కూడా విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. We have a verse in Galatians chapter 3 and verse 3. గలతీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, Having begun in the spirit, can you complete it in the flesh? మొదటి ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. That is the risk, or that is the challenge that is before every believer. మరి ప్రతి ఒక్క విశ్వాసి ఎదుట ఉంచబడినటువంటి సవాలు ఇది. We all begin very enthusiastically. We begin our walk of faith with lot of love and zeal for the Lord's work. దేవుని యొక్క పని కొరకు ఆసక్తి కలిగి విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తారు. But as we progress in our journey, మన యొక్క జీవితంలో ముందుకు వెళ్తుండగా sometimes we become weary, or we get discouraged because of the difficulties or the challenges that come across. మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకు వస్తున్నటువంటి సవాళ్ళను బట్టి మనం నిరుత్సాహపడుతూ ఉంటాము. Many of them, they quit running the race of faith. ఈ యొక్క విశ్వాస పోరాటంలో చాలా మంది తప్పుకుంటూ ఉంటారు. But the Lord is telling us, you have begun with faith, so complete it, walking in the spirit. మీరు విశ్వాసంతో ప్రారంభించారు కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే విశ్వాసముతోటే ముందుకు కొనసాగండి. I'm telling you this because there are many people, even in the Bible, or we see in our everyday lives, who begin very strong but they end up as a failure. మరి బైబిల్ గ్రంథంలో కూడా మనం అనేక మందిని చూస్తూ ఉన్నాము. వారు బలవంతులుగా విశ్వాసములో వారి యొక్క జీవితాన్ని ప్రారంభించారు, కానీ ముగింపు మట్టుకు మంచిగా లేదు. One example from the Bible that we see is Samson. మరి సంసోన్ యొక్క జీవితము పరిశుద్ధ గ్రంథము నుండి మనం చూసినట్లయితే, he was anointed in his mother's womb. తల్లి గర్భంలో ఉండగానే సంసోన్ అభిషేకింపబడ్డాడు. He was filled with amazing strength. మరి దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు. He began very strong, but what happened when he drifted away from God's ways, when he started compromising with the things of the world, he ended up as a failure. తన జీవితంలో ఏం జరిగిందండి? ఎప్పుడైతే దేవుని శక్తిని కోల్పోయాడో, దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోయాడో, తన జీవితం నాశనం అయిపోయింది. We also see King Saul. సౌలు యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే, God gave him that great privilege of becoming the first king of Israel. మరి సౌలుకి ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు అవటానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు. But when he started doing things in his own way, disobeying God and taking things into his hands which the Lord had restricted, he lost God's favor. ఎప్పుడైతే తన సొంత ఆలోచనలతో పనులు చేయటం ప్రారంభించి దేవుడికి అవిధేయుడైపోయాడో, దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. That is why the Bible is telling us,
what you have begun in the spirit, don't try to complete that in the strength of the flesh. మరి దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఆత్మలో మీరు ఎప్పుడైతే బలము పొందుకొని ప్రారంభించారో శరీరేచ్ఛలకు మరి చోటు ఇవ్వకుండా ఆత్మలో ముందుకు కొనసాగండి. These are topics that we can study in some other time. మరొకసారి కూడా మనము ఈ యొక్క అంశము మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. Today we are meditating and learning how to complete our race very strong than what we began. మరి ఈ దినము మనం దేవుని వాక్యం ఏం ధ్యానిస్తున్నామంటే మనము ప్రారంభించినది మంచి ముగింపుగా ఉండాలి. If we have to succeed in that, God's word is telling us we have to begin in the spirit and we have to continue and complete it in the strength of the Holy Spirit. మనము బలము పొందుకొని దేవుని ఆత్మతో మనము ప్రారంభించినటువంటి పరుగు పందాన్ని దేవుని ఆత్మతోనే మనము ముగించాలి. Today as we come to a conclusion, I just want you to examine your own life. Where do you stand in your spiritual race? మరి ముగింపులోనికి మనం వచ్చి ఉన్నాము. ఒక్కసారి మీ జీవితాలు మీరు పరిశీలన చేసుకోండి. ఏ యొక్క స్థలములో మీ ఆత్మీయ జీవితము ప్రారంభింపబడి ఉన్నది? You may be tempted to stop halfway in your spiritual walk or in your spiritual race. ఈ యొక్క ఆత్మీయ పోరాటము మధ్యలోనే ఆపేయాలని అనేక ప్రయత్నాలు జరిగి ఉండవచ్చు. But don't give up, my dear brother and sister. కానీ ఎప్పుడు కూడా నిరుత్సాహపడకండి ప్రియ సహోదరి సహోదరులారా. The Lord is with you. He is walking with you. He is helping you to run this race and to complete it. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన సహాయాన్ని పొందుకొని ఈ యొక్క ఆత్మీయ పోరాటం ఈ పరుగు పందెంలో విజయం సాధించడానికి ముందుకు పరిగెట్టండి. The Lord will never do anything incomplete. దేవుడు ఏది కూడా మధ్యలో ముగించడండి, మధ్యలో ఆపేయడు. The apostle Paul says, he who began a good work in you will complete it unto the day of Christ's return. మరి ఏదైతే అపొస్తలుడైన పౌలు దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు, ఆయన ఏదైతే మీలో ప్రారంభించాడో ఆయన తిరిగి రాబోతున్న రెండో రాకడ వరకు ఆయన అది కొనసాగిస్తాడు. Yes, he is working in your life to build your spiritual strength. ఆయన మీ ఆత్మీయంగా మీరు బలపడాలని ఆయన మీ జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. So from the day you got saved till the day God calls you home or till he comes, our duty is to be patient, to keep trusting in the Lord and move forward. మనము రక్షింపబడిన నాటి నుండి కూడా మనం ఈ లోకాన్ని విడిచే వరకు, లేకపోతే ఆయన రెండో రాకల్లో వచ్చే వరకు కూడా మరి ఆయన యొక్క ఆత్మను కలిగి మనము మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ముందుకు పరిగెట్టవలసిన వారమై ఉన్నాము. As the psalmist said, in your presence I grow from strength to strength. మరి కీర్తన పాడుతున్నాడు కదా, నేను నీ సన్నిధిలో నీ మందిరములో నానాటికి బలాభివృద్ధి పొందుచున్నాను. Yes, do you want to become stronger day after day? మీరు కూడా మీ యొక్క ఆత్మీయ జీవితంలో దినదినము కూడా బలము పొందాలని ఆశపడుతున్నారా? Spend time in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని కేటాయించండి. Connect with him. ఆయనతో సంబంధం కలిగి ఉండండి. He is the most powerful person in the whole universe. ఈ యొక్క ప్రపంచం అంతటిలో కూడా, ఈ లోకం అంతటిలో కూడా ఆయన శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. When you trust in him and when you take your strength from that all powerful person, imagine the amount of strength that you are receiving into your life. మరి మీరు దేవుని యందు నమ్మిక ఉంచి ఆ శక్తివంతుడైనటువంటి దేవుని యొద్ద నుంచి మీరు శక్తిని పొందుకుంటారని మీరు నమ్మండి. And that is how we can keep going and we can complete the race that is set before us. ఆ విధంగా మనము దేవునిలో ముందుకు సాగుతూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెడదాం. And then, like Apostle Paul, we will be able to say, I have fought a good fight, I have run the race, I have kept my faith. అప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా మనము కూడా చెప్పగలం ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని, నాకు పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటునని. Hallelujah. Hallelujah. Shall we bow our heads and surrender our lives to the Lord and ask him to give the same grace that he gave to Caleb, the grace that he gave to Jabez, the grace that he gave to Ruth, that he would give that divine grace to us to enable us to finish our race stronger than when we began.
మనము కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రభుని అడుగుదామా. అల్నాడు కాలేబుకి ఇచ్చినటువంటి ఓపిక సహనాన్ని, అల్నాడు యెహోషువకు తోడై ఉన్న దేవుడు, మరి యోసేపుకు తోడై ఉన్న దేవుడు మరి మనకు కూడా తోడై ఉండి మన ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టడానికి కావలసిన శక్తిని, బలాన్ని ఆయన మనకు అనుగ్రహించలాగున మనము ప్రార్థన చేద్దామా? Let us pray. ప్రార్థిద్దాం. Gracious and loving Heavenly Father, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, we thank you for the life of Caleb. కాలేబు యొక్క జీవితాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. Please help us to follow you wholeheartedly like the way Caleb did, Father. ప్రవ్వా, కాలేబు నిన్ను నిండు మనసుతో వెంబడించిన రీతిగా ప్రవ్వా మేము కూడా నిండు మనసుతో నిన్ను వెంబడించే వారిగా సహాయం చేయండి. Like Caleb, enable us to have a divine perspective about the problems that surround us. ప్రవ్వా, కాలేబు వలె మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించే శక్తిని మీరు మాకు దయచేయండి. Help us to believe like him that in the strength of the Lord we can conquer every giant. ప్రవ్వా, నీ యొక్క శక్తిలో సమస్తము మేము జయించగలమనేటువంటి విశ్వాసము కాలేబు ఏ రీతిగా కలిగి ఉన్నాడో అటువంటి నమ్మకము, విశ్వాసము మాకు కూడా దయచేయండి. And we pray, Lord, like Caleb did, even when he was old and 85 years of age, he was still so strong the way he was in the beginning. ప్రవ్వా, కాలేబు తన జీవితంలో ఆరంభంలో ఎటువంటి బలము కలిగి ఉన్నాడో 85 సంవత్సరాలు వచ్చేటప్పటికి తను ఎటువంటి అదే బలము ఏ విధంగా కలిగి ఉన్నాడో అటువంటి బలాన్ని మాకు దయచేయండి. Help us not to faint or become discouraged when things are not convenient, Lord. ప్రవ్వా, పరిస్థితులు మా చుట్టూ అనుకూలంగా లేనప్పుడు నిరుత్సాహపడకుండా మీరు మాకు సహాయం దయచేయండి. Father, especially in this year, we want to complete the race stronger than we began. ప్రవ్వా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ప్రవ్వా ప్రారంభించిన దానికన్నా ప్రవ్వా ముగింపు గొప్ప బలంగా జరగటానికి సహాయం చేయండి. We need your help. We need your Holy Spirit to help us, Father. ప్రవ్వా, నీ సహాయము మాకు అవసరం నాయనా. పరిశుద్ధాత్ముడా, మీ సహాయము మాకు కావాలి. Help us to walk in the Spirit and to win by His strength. ప్రవ్వా, నీ బలాన్ని పొందుకొని నీ పరిశుద్ధాత్మ శక్తితో మేము ముందుకు సాగటానికి కృప చూపండి. I pray that you will bless each and everyone who is praying in your presence today, Lord. ప్రవ్వా, ఈ దినము నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరు చూడండి, వారిని ఆశీర్వదించండి. Help them to complete their race stronger than they began. ప్రవ్వా, ప్రారంభించిన దానికన్నా ముగింపు బహు బలంగా ఉండటానికి వారి పందెములో మీరే సహాయము దయచేయండి. We commit everything into your loving hands, Lord, and pray this in the name of our Lord and Savior Jesus Christ. సమస్తమును ఈ ప్రేమ గల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the Lord bless you and enable you to run your race and finish strong. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మీ ఎదుట ఉంచబడినటువంటి రంగంలో ముందుకు పరిగెత్తి విజయాన్ని సాధించేవారిగా దేవుడు చేయునుగాక. Amen. ఆమేన్. Amen.